నమస్తే. 12 రాసుల వారికి కూడా ఈ నవంబర్ మాసంలో ఏ రకంగా ఎంత చక్కగా ఉత్తేజంగా ఉండబోతోంది, ఎటువంటి గ్రహ మార్పులు రాబోతున్నాయి, ఎటువంటి సంచలనాలు మీ లైఫ్లో రాబోతున్నాయి, లేకపోతే ఎటువంటి చిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అనేవి తెలుసుకుందాము. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి. కర్కాటక రాశి వారికి నవంబర్ మాసం ఎంత ఉత్తేజంగా ఉండబోతోంది, ఎంత హాయిగా ఉండబోతోంది, తీసుకోవాల్సిన చిన్ని జాగ్రత్తలు ఏంటి అనేది తెలుసుకుందాము. మరి కర్కాటక రాశి వారికి మీ రాశి లార్డ్ వచ్చేసి చంద్రభగవానుడు ప్రతి 2.5 రోజులకి ముందుకు వెళ్ళిపోతూనే ఉంటారు. బుధ భగవానుడు కుజుడితో కలిసి, రవి చతుర్థం నుంచి పంచమానికి బుధుడితో కుజుడితో కలిసి మీ కర్కాటకం వాడికి ఇక్కడ పంచమానికి చేరుకుంటారు. శుక్రుడు చతుర్థంలో, తర్వాత గురు భగవానుడు మీ రాశి అందే, శని భగవానుడు నవమంలో అంటే భాగ్యంలో, రాహు అష్టమంలో, కేతు ద్వితీయంలో. ఎందుకంటే మాధవి ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చారంటారా? ఎందుకంటే నాకే ఇవ్వాలనిపించింది. ఎందుకంటే మ్యాసివ్ ప్లానెట్స్లో ఇద్దరు అద్భుతంగా ఉన్నారు, అదే మ్యాసివ్ ప్లానెట్ కేటగిరీలో ఇద్దరు అంత బాగుండలేదు, అందుకిచ్చా నా ఎక్స్ప్రెషన్. కర్కాటకం వాళ్ళకి చాలా రోజుల తర్వాత ఒక పెద్ద రిలీఫ్ అనే చెప్పాలి. గురు భగవానుడు మీ రాశిలోకి రావడం, శని భగవానుడు భాగ్యానికి రావడం, కానీ రాహుకేతువులు ఇద్దరు అష్టమ ద్వితీయ స్థానాల్లో ఉండడం కాస్త కుదుపుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ. అయితే ఇక్కడ ఏమవుతుందంటే హెల్త్ పరంగా, సెల్ఫ్ ఇండివిజువల్ పర్సనాలిటీ పరంగా, ఇండివిజువల్గా మీ గ్రోత్ పరంగా, మీ హెల్త్ పరంగా కనుక చూసుకోవాలనుకుంటే మాత్రము ఇక్కడ గురు భగవానుడు రావడం వలన మీకేమవుతుందంటే డైజెస్టివ్, ఇంటెస్టినల్, లార్జ్ ఇంటెస్టైన్, గ్యాస్ట్రిక్, డయాబెటిక్ ఇటువంటి ఆస్పెక్ట్స్ కొంచెం అలర్ట్నెస్ మాత్రం కాస్త ఉండాలండి. ఒక నెక్స్ట్ 1 year వరకు కూడా కర్కాటక రాశి ప్లీజ్ వాచ్ వాట్ ఎవర్ యూ ఈట్. ఏది మనం ఆహారం మనకి మంచిది అనుకుంటే అది సేవించండి, కాదు అనుకుంటే అది విడిచిపెట్టండి. అమితంగా తినడము, లేకపోతే వెయిట్ ఎక్సెసివ్గా పెరుగుతుంది అనుకున్న వాళ్ళు దయించి ప్లీజ్ కంట్రోల్ చేయండి. అంటే తినడం వల్లనే వెయిట్ పెరగదు, ఒక్కొక్కసారి స్ట్రెస్ రిలేటెడ్ రకరకాల హార్మోనల్ ఇష్యూస్ రకరకాలు ఉంటాయి. దేని మూలాన పెరుగుతున్నా దాన్ని సరిగ్గా ఉంచుకునేలాగా ప్రయత్నించండి. తర్వాత ఎడ్యుకేషనల్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే పంచమాధిపతిని చూస్తాం కాబట్టి ఇక్కడ మీకు కుజభగవానుడి యొక్క రాశిలోనే సంచారం చేస్తున్నారు, అవునా? అయితే ఇక్కడ పంచమంలోనే ఉన్నారు కాబట్టి ఆయన ఇక్కడ ఏమవుతుందంటే యాక్షన్ ఓరియంటెడ్గా ఉంటుంది, గోల్ ఓరియంటెడ్గా ఉంటుంది. చాలా ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకోవడానికి మీరు అవకాశాలు ఉంటాయి. చాలా ఫాస్ట్గా మీరు ఏదైనా సరే మీ విద్యని కానివ్వండి, మీ ప్లాన్ని కానివ్వండి, ఏదైనా సరే చాలా గోల్ ఓరియంటెడ్గా ముందుకెళ్తారు. ఇప్పటిదాకా ఏదైనా ఉట్టి ప్లాన్లు చేసి పెట్టుకున్నాం, ఏది అమల్లోకి పరచలేదంటే ఇప్పుడు చేస్తారు ఆ పని. అయితే ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఆ కుజభగవానుడు మీకు ఈ రకంగా ఎడ్యుకేషన్ పరంగా ఉన్నప్పుడు ప్రేమ వ్యవహార రూపాల్లో కూడా మీకు అంతే ఫాస్ట్గా ఉంటుంది. ఏదైనా సరే ఒక డెసిషన్ తీసుకోవడం, ఏదైనా సరే ఒక మాట అనేయడం, బట్ మాట కూడా చాలా గట్టిగా అనడం, డామినేటింగ్గా అనడం, లేదా ఫోర్స్గా అనడం, అగ్రెసివ్గా అనడం, అటువంటివి కాస్త ఇక్కడ అవకాశాలు కనబడుతున్నాయి. డామినేషను, అగ్రెషను పక్కన పెట్టేసేయండి. ఆ రెండు పక్కన పెట్టేసేసి మిగతావి కనుక సవినయంగా చాలా కామ్గా కనుక చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. అండ్ అదే పరంగా మీకు కొంచెం స్పీడ్ కూడా పెరుగుతుంది. అంటే మీరు ఏ చేసినా సరే చాలా స్పీడ్గా అనమాట. అంటే మీరు ప్రేమ వ్యవహారాలు ఒక నిర్ణయం తీసుకున్నా, ఒక మాట చెప్పాలన్నా, అటు పేరెంట్స్ యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవాలన్నా సరే అన్నిట్లో స్పీడే. సో మీకు మీరు ఏ జంక్షన్లో ఉంటే ఆ డిపార్ట్మెంట్లో ఆ జంక్షన్కి తగ్గ నిర్ణయాలు తీసుకునే తెలివితేటలు మనందరికీ స్వయంగా ఉన్నాయి కాబట్టి యు నో వాట్ టు డూ. మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే సప్తమ స్థానాన్ని చూస్తాం కాబట్టి ఇక్కడ మీకు శని భగవానుడు అవుతారు, ఆయన భాగ్యస్థానంలోనే ఉన్నారు, మంచిదే. జీవిత భాగస్వామితో ఎక్కువ టైం స్పెండ్ చేయడం ఇష్టపడతారు. జీవిత భాగస్వామితోనే ఎక్కువగా కబుర్లు ఆడడం, మంచి చెడు చెప్పుకోవడం, ఒకరికొకరు తోడు ఉండడం లాంటివి కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ జీవిత భాగస్వామిని విడిచిపెట్టి ఎక్కడికి దూరంగా వెళ్లాల్సిన అవసరం వచ్చినా అది చేయకుండా ఉండడం, లేకపోతే వాళ్ళతోనే కలిసి తీర్థయాత్రలు చేయడం, రిలీజియస్ ప్లేసెస్కి వెళ్ళడం, వాళ్ళకు ఒక పెద్ద తరహాగా వాళ్ళతో పాటు ప్రవర్తించడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే కానీ నవంబర్ చివరాఖరిలో మొదలవుతుంది. ఇది నవంబర్ చివరాఖరి వరకు కూడా అది జరగకపోవచ్చు. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా చూసుకున్నట్టయితే గురు కుజులు అవుతారు మీకు నవమ దశమాధిపతులు. గురు భగవానుడు మీ రాశిలోనే సంచారం, కుజ భగవానుడు పంచమంలో సంచారం.
ఇక్కడ మీకు స్కిల్స్ అండ్ సర్టిఫికేషన్స్ పట్ల, విద్యాబుద్ధుల పట్ల మీకు ఓరియంటేషన్ పెరుగుతుంది. అంటే ఏదైనా కొత్తగా నేర్చుకుందాం, కొత్తగా చదువుకుందాం, కొత్తగా ఇది అమలుపరుచుదాం, ఈ విద్య ఎవరినైనా వాళ్ళకి తెలుసు, వాళ్ళు చేశారు ఇదివరలో, మనం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుందామని వెళ్ళి వాళ్ళని తలుపు తట్టి వాళ్ళని కూర్చోబెట్టి వినయంగా వాళ్ళని పర్మిషన్ అడిగి చేస్తారు. అట్లా ఉంటుంది. కెరియర్లో కూడా బాసుల యొక్క సపోర్ట్ దొరకడం, బాగా అంటే సీనియర్ బాసులు ఉంటారు కదా, కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు కొంతమంది, కొన్నిసార్లు వాళ్ళ యొక్క సపోర్ట్ ఇక్కడ ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. తర్వాత బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే దశమాధిపతి మీకు కుజభగవానుడు అవుతారు కాబట్టి, కుజభగవానుడు పంచమంలో ఉన్నారు కాబట్టి, మీరు ఏదైనా సరే ఒక ఫండింగ్ చేయాలన్నా, డబ్బు పెట్టాలన్నా, ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, ఏదైనా ప్లాన్ చేయాలన్నా బిజినెస్ పరంగా ఫాస్ట్గా మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేసి కంప్లీట్ చేయడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. బట్ నేను ఈ పదం వాడాను, నా జ్ఞాపకం ఉంది, అక్టోబర్ 28 నుంచి 45 రోజులు, అంటే సుమారు డిసెంబర్ మధ్యంతరం వరకు 15-16 తారీఖులు వేసుకుందాం. అక్కడ వరకు కూడా మీరు ఏ ప్లాన్లో ఉన్నా సరే, అది బిజినెస్ అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, మీ మీ జన్మ కుండల్ని చూపించుకుని మీకు జరిగే దశల రీత్యా, ఇప్పుడు ఈ ఉన్న గోచార రీత్యా మీకు ఏది మంచి చెడుతో చెప్తాం కాబట్టి ఆ పరంగా మీరు నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళడానికి సంపూర్ణంగా ట్రై చేయండి. శుభం జరుగుతుంది. శుభం భూయాత్. కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు, శనివారాలు, కార్తీక మాసంలో ముఖ్యంగా మనం ఈశ్వరారాధన, దామోదర ఆరాధన, తర్వాత వైష్ణవారాధన ఈక్వల్గా చేస్తూ ఉంటాం. శివకేశవులకి ఎప్పుడు కూడా భేదం లేదు, అండ్ ఆ భేదాన్ని ఎప్పుడు కూడా మనం పాటించకూడదు అనేది నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, అంతే కదా. సో సోమవారాలు, శనివారాలు, తర్వాత ఏకాదశులు, తర్వాత పౌర్ణమి, కార్తీక పౌర్ణమి, ఆ రోజు గురునానక్ జయంతి కూడా వస్తుంది. కార్తీక పౌర్ణమి తర్వాత కార్తీక అమావాస్య ముందొచ్చే చతుర్దశి, తర్వాత అమావాస్య రోజు పొలాల అమావాస్య, ఇలా దామోదర ద్వాదశి, అంటే కార్తీక దామోదర ద్వాదశి అంటాం, కైసిక ద్వాదశి అంటాం, ఇలా తులసి వివాహము, ఇంకా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఇంకా 30 రోజులకి 30 ఈవెంట్లు, 30 చక్కగా మనం చేసుకోదగిన పూజలు మనం డిస్కస్ చేసుకుంటూ ఉండొచ్చు. అందరికీ ఉపయోగపడేలాగా మనకి వచ్చిన ఏ కొద్దిపాటి చిన్న చీమంత గోరంత కష్టం అనుకుందాం, గోరంత ఇష్యూ అనుకుందాం, ఆ గోరంత ఇష్యూని కూడా తీసేసేయడానికి, తర్వాత పెళ్ళి కాని వారికి చక్కగా, ఎంతో చక్కగా మీరందరూ కూడా శ్రవణం చేసినా చదివినా సరే, అంటే శ్రవణం అంటే విన్నా చదివినా సరే మీకు ఎంతో చక్కగా మంచి మేలుని చేకూర్చే శివమహత్యం కథ ఈరోజు చెప్పుకుందాం. అయితే శివమహత్యం కథలో పూర్వము శివయ్య రాజేశ్వరి అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారట. వారు ఎంతో పాపం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో వాళ్ళు అలా ఉండడం వలన ఈ శివయ్య అనే బ్రాహ్మణుడు తిరుపతి క్షేత్రానికి వెళ్ళి చక్కగా ధనార్జన చేసుకుందామని బయలుదేరతాడు. అయితే ఒక ఋషీశ్వరి ఎదురై, నాయన నువ్వు తిరుపతి దాకా వెళ్ళిన తర్వాత నీకు స్వామి దర్శనం అవుతుంది, కానీ ధనార్జన ఎలా చేస్తావు, అలా కుదరదు, కాబట్టి నీకు శివమహత్యం కథ చెప్తాను, ఆ వ్రతం కథ ఎప్పుడు నువ్వు చక్కగా చేసుకుంటూ ఉండు, నీకు నిత్యం శుభం జరుగుతుందని చెప్పి ఆ శివమహత్యం కథ చెప్తాడు. పూర్వం వంగదేశ రాజకుమార్తె ఒక ఆవిడ ఉండేది, సీమంతిని అని. ఆ సీమంతినికి ఒకరోజు ఒక ఋషీశ్వరి భార్య మైత్రేయి అని ఆవిడ, ఆ వనంలో ఆ అమ్మాయి అందరూ చెలికత్తలందరూ తిరుగుతుండగా, పూలు ఏరుకుంటూ ఉండగా ఆవిడ ఏం చెప్తుందంటే, ఈ శివమహత్యం కథ అంతా ఆ అమ్మాయికి చక్కగా చెప్పి వినిపించి, కథ విధానం అంతా చెప్పి, చక్కగా ఇలా పూజ చేసుకోమ్మా, శివుడికి పార్వతీదేవికి పూజ చేసుకుని తెల్లటి పుష్పాలతో అర్చించు, చక్కగా ఆ కథ అంతా చదువుకున్న తర్వాత అక్షంతలు వేసుకో తల్లి అని కథ చెప్తుంది. కథ చెప్పిన తర్వాత ప్రతి సోమవారం కూడా సీమంతిని చాలా చక్కగా విధి విధానాలతో పూజ అంతా చేస్తుంది. చంద్రవల్కుడు అనే మహారాజుకి ఇచ్చి సీమంతిని వివాహం చేస్తారు. అయితే ఆ చంద్రవల్కుడు తో వివాహం అయిన కొంతకాలానికి ఆ రాజకుమారుడు ఏం చేస్తాడు, స్నేహితులతో కలిసి యమునా నదిలో నదీ తీరాన నదిలో నావపై బయలుదేరతాడు. నదిలో నావపై బయలుదేరిన రాజకుమారుడికి ఒకసారి ఏమవుతుంది, నావ తిరగబడిపోయి నదిలో రాజకుమారులందరూ కూడా మునిగిపోతారు. ఈ నదిలో మునిగిపోయిన రాజకుమారులందరినీ కూడా తక్షకుడు, నాగలోకానికి చెందిన తక్షకుడు యొక్క, ఈ మహారాజు యొక్క ఈ ఆ దేశానికి చెందిన నాగకన్యలందరూ కూడా ఇతన్ని పట్టుకుని, ఆ రాజకుమారులందరినీ పట్టుకుని తక్షకుడి వద్ద తీసుకెళ్తారు. తక్షకుడు తన దివ్యదృష్టితో ఈ జరిగిన వృత్తాంతం అంతా తెలుసుకుని ఆయన ఏం చేస్తారు, వీళ్ళ రాజకుమారులందరినీ మానలతో సత్కరించి
చక్కగా వాళ్ళకి నాగలోక సౌందర్యాన్ని అంతా తిలకింపజేస్తాడు. నాగలోక సౌందర్యాన్ని తిలకిస్తూ వీళ్ళు ఏం చేస్తారు, ఆ పనిలో పడిపోయి పూర్తిగా లేట్ అయిపోయి మైమరిచిపోతారు ఈ రాజకుమారులు. ఈలోగా ఏమవుతారు, దాయాదులు బయలుదేరుతారు. దాయాదులు అంటే ఎవరు, రాజాని అపహరించి ఆ చెరసాల్లో పెట్టేస్తారు ఈ రాజకుమారి యొక్క తల్లి తండ్రిని. సీమంతిని కూడా పాపం అన్నీ కోల్పోయి ఆ చెలికత్తలతో నదీ స్నానానికి వెళ్ళి పాపం దిక్కుతోచిన దానిలాగా ఉంటుంది. ఒకరోజు బొట్టు కూడా లేకుండా నదీ తీరానికి వెళ్ళి అక్కడ స్నానం చేసి వస్తుంటే ఈలోగా ఈ సీమంతిని చేసిన కథకి శివుడు ప్రసన్నమై శివుడు కల్లో కనిపించి చెప్తాడు ఈ అమ్మాయికి, నాన్న నీ భర్త వస్తున్నాడు, నువ్వు భయపడకు, చక్కగా పూజ చేసుకోని. ఈలోగా రాజకుమారుడికి జ్ఞానోదయమై శివుడు దయ వల్ల తక్షకుడికి చెప్తాడు, మా వాళ్ళందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో, నేనేమో ఇక్కడే ఉండిపోయాను, నేను ఇంకా బయలుదేరుతానండి అని చెప్పి నమస్కారం చేసుకుని తక్షకుడు అమృత భాండం ఇస్తాడు. నీకు నీ భార్యకి నీ కుటుంబానికి కూడా ఎప్పుడూ కూడా ఏమాత్రం లోటు ఉండదు. అమృతం అంటే ఏంటి, ఇంకా ఆల్మోస్ట్ ఇంకా మరణం లేనట్టే. ఆ భాండం తీసుకుని అమృత కుండంతా తీసుకుని తక్షకుడు బయలుదేరతాడు. నది తీరం దాకా చేరేసరికి బొట్టు లేకుండా ఉన్న సీమంతిని చూసి తక్షకుడు అసలు గుర్తే పట్టకుండా సీమంతిని కూడా భర్తను గుర్తుపట్టదు. జరిగిన వృత్తాంతం అంతా మాయావి రూపంలో తక్షకుడిని తలుసుకుని మాయా వేషం వేసి జరిగిన వృత్తాంతం అంతా తెలుసుకుంటాడు. వెళ్ళి తల్లి నీ భర్త 3వ రోజుకి తిరిగి వస్తాడు అని భర్తే భార్యకి ధైర్యం చెప్పి మాయావేషంలో ఉన్నాడు కదా, సో భార్య కూడా గుర్తుపట్టదు. వెళ్ళిపోయి దాయాదులందరికీ హెచ్చరిక పంపిస్తాడు, నేను ఇలా తిరిగి వచ్చేసాను, మీరు రాజ్యం వదిలేసి వెళ్ళిపోండి, మీరు కనుక రాజ్యం వదలకుండా వెళ్ళిపోతే యుద్ధానికి సిద్ధం కండి అని. అప్పుడు వాళ్ళందరూ కూడా భయపడిపోయి వెళ్ళిపోతారు. ఆ వెళ్ళిపోయింది వాళ్ళు అట్లా వెళ్ళిపోతారు కదా. ఈలోగా చెరసాల నుంచి తల్లిదండ్రిని విడిపించుకుంటాడు. తల్లిదండ్రి ఏమంటారు, సీమంతిని చేసిన శివమత్యం కథమొలానే ఇదంతా ఇంత మంచి జరిగింది, లేకపోతే ఈ రాజ్యము భ్రష్టు పట్టేది, అందరం కూడా కోల్పోయే వాళ్ళం మొత్తం అని చెప్పేసి వాళ్ళు అనడం జరుగుతుంది. అప్పటి నుండి ఈ దంపతులిద్దరు కూడా నిత్యం శివమత్యం కథ చదువుకుంటూ ఎల్లవేళలా చక్కగా ఉంటూ అంత్యమున శివ సాన్నిధ్యం చేరి మోక్షాన్ని పొందుతారు. పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ శివమత్యం కథ స్త్రీల వ్రతకథ పుస్తకాల్లో ఉంటుంది, ఆన్లైన్లో కూడా దొరకచ్చు. నేను చూడలేదు ఆన్లైన్, మీరు వెతకండి. ఒకవేళ నాకే దొరికితే కనుక నేనే మీకు PDF రూపంలో పంపించేస్తాను, డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసి డౌన్లోడ్ చేసుకోండి. కథా పుస్తకాలు మీకు కష్టం అయితే కనుక ఎల్లప్పుడూ ప్రతి సోమవారం చక్కగా ఉపవాసం ఉంటూ తలస్నానం చేసే నియమం ఏం లేదు, చేయాల్సిన అవసరం లేదు. సో ఉపవాసం ఉంటూ సాయంత్రం పూట దీపం పెట్టుకుని, శివాలయంలో అయినా పర్వాలేదు, ఇంట్లో అయినా పర్లేదు, ఆవునేతో దీపం పెట్టుకుని కథ చదువుకుని అక్షంతలు వేసి శివపార్వతులకి నమస్కరించుకుని బెల్లం ముక్క అయినా సరే, మీరు ఏమాత్రం ఏ నివేదన చేయలేకపోతే బెల్లం ముక్క అయినా నివేదించండి, చక్కగా ఈ పూజ చేసుకోండి. ఎంతో నమ్మకంతో చెప్తున్నాను, ఖచ్చితంగా వివాహం కాని వాళ్ళకు కూడా వివాహం అయిపోతాయి. శుభం భూయాత్.